అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, దైవం మనుష్య రూపేణ అని చెప్పేసి. కానీ నాకు దైవం మహేష్ రూపేణ అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే సూపర్ స్టార్ మహేష్ గారు మహేష్ బాబు ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా ఎంతోమంది చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించారు. దీనికి కారణం ఏంటి, ఈయన ఎందుకు ఎస్పెషల్లీ ఈ సేవను ఎంచుకున్నారు, గుండె ఆపరేషన్లు మాత్రం ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తుంది. దీనికి క్లారిటీ మహేష్ బాబు గారు ఒక 2 ఏళ్ల క్రితమే బాలయ్య బాబు గారు షో అయినటువంటి అన్స్టాపబుల్ షోలో చెప్పడం జరిగింది. తన కుమారుడు గౌతమ్ జన్మించినప్పుడు చాలా చిన్నగా పుట్టాడు, సో మాకైతే డబ్బులున్నాయి, సో మేము మంచి ట్రీట్మెంట్ ఇప్పించాం కాబట్టి మళ్ళీ కోలుకున్నాడు. కానీ చాలామంది డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, మరి అలాంటి వాళ్ళకి ఏంటి పరిస్థితి అని చెప్పేసి అలా ఆలోచించిన ఆ ఆలోచనే ఇప్పుడు మహేష్ బాబు ఫౌండేషన్ అయింది. ఈరోజు ఒక చిన్నారికైతే ఆపరేషన్ చేయించారండి. సో ఈరోజుకి నేటికి అక్షరాల 5,000 మందికి గుండె ఆపరేషన్ చేయించిన ఘనత మహేష్ బాబు గారిది. ఇప్పుడు నిజంగా దైవం మహేష్ రూపేణ అని అనొచ్చు అని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, దైవం మహేష్ రూపేణ. సో విషయం ఏంటంటే, డబ్బున్న వాళ్ళు చాలామంది ఉంటారండి, కానీ ఖర్చు పెట్టే మనస్తత్వం కొందరికే ఉంటుంది. అదేవిధంగా మహేష్ బాబు గారు ఎప్పుడైతే ఇది అనుకున్నారో అంతకు ముందు నుంచే ఆయన వచ్చే రెమ్యునరేషన్లో ఎవ్రీ ఇయర్ 30% పేదలకి సాయం చేయాలని చెప్పేసి పక్కన పెడుతూ ఉంటారంట. ఇది ఆలీ గారితో జరిగిన ఒక షోలో ఆలీ గారే బయటపెట్టడం జరిగింది. సో అంటే ఈ మధ్యన ఏమైపోయింది, ఒక ట్రెండ్ వచ్చింది, ఏదైనా చిన్న ఎవరికైనా ఫుడ్ ఇచ్చి వీడియో తీసి నేను ఇది చేశానని చెప్పుకుంటున్నారు. కానీ మహేష్ బాబు గారు అలాంటి పబ్లిసిటీ కానీ, నాకు ఎవరో పొగడ్తలు కానీ నచ్చకుండా ఎవరికి తెలియకుండా చాలా పనులు చేశారు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఈ విషయాలు సోషల్ మీడియా వచ్చింది కదా, సో ప్రతి ఒక్కటి బయటపడుతున్నాయి. అదేవిధంగా 2 గ్రామాలు దత్తత తీసుకున్నారు మహేష్ బాబు గారు. తెలంగాణలో ఒక గ్రామం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆయన సొంత ఊరు బుర్రెపాలెం అనే ఊరిని కూడా ఆయన దత్తత తీసుకుని అందులో మౌలిక సదుపాయాలు ఉండేలాగా అందులో ఉండే చిన్నారులను చదివిస్తూ ఇప్పటికీ కూడా వాళ్ళ అవసరాలను తీరుస్తూ ఉంటున్నారు. సో ఇలాంటి వారిని కదా అసలైన సూపర్ స్టార్ అంటారు. కేవలం మహేష్ బాబు గారు మాత్రమే కాదండి, ఆయన తండ్రి అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిజంగానే కృష్ణుడు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే కృష్ణ గారితో ఎవరైనా సినిమా తీస్తే ఆ సినిమా ఫ్లాప్ అయితే కనుక నెక్స్ట్ టైం ఆయనే వెళ్ళి ఏంటే నాతో ఇంకెప్పుడు సినిమా తీస్తామంటే, మొన్న తీసిన సినిమా ఆలేదు కస్తారంటే, డబ్బులదే ఏముంది నేను పెట్టుకుంటాను సినిమా తీసి అని చెప్పి ఇంకో హిట్ ఇచ్చి ఆయన నష్టపోకుండా చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రమే. ఆయన గుణగణాలన్నీ కూడా ఈయన పుణికిపుచ్చుకొని మానవత్వంగా ఊర్లో సేవ చేయడం కావచ్చు, చిన్నారులకి ఈ విధంగా ట్రీట్మెంట్ ఇప్పించడం కావచ్చు, ఇటువంటి సేవలన్నీ కూడా మహేష్ బాబు గారు చేస్తున్నారు. మహేష్ బాబు గారు మాత్రమే కాదండి, ఆయన సతీమైనటువంటి నమ్రత గారు కూడా మిల్క్ బ్యాంక్ అని చెప్పేసి ఒకటి పెట్టడం జరిగింది. అదేవిధంగా గర్భసంచిలో వచ్చే క్యాన్సర్లకి ఎవ్రీ ఇయర్ కొంతమంది లేడీస్కి టీకాలు అయితే వేయించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆయన ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రజాసేవని, అంటే వాళ్ళ సొంత డబ్బుతో వీళ్ళు మనవాళ్ళు, మన ఇంట్లో ఒకలాగా వేరే ఇంట్లో ఒకలాగా బాధ ఉండదు. బాధ అనేది ప్రతి ఇంట్లో ఒకలా ఉంటుంది, కాకపోతే మనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం చేయించుకుంటున్నాం. డబ్బులు లేని వారి పరిస్థితి ఏంటి అని చెప్పేసి మహేష్ బాబు గారు ఆ రోజు అనుకున్న ఆలోచన ఈరోజు నేటికి 5,000 మంది చిన్నారుల గుండె ఆపరేషన్కి అయితే తోడ్పడిందని మనందరం కూడా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి వ్యక్తి మన తెలుగువారై ఉండి మన ఆంధ్రప్రదేశ్లో ఒక సూపర్ స్టార్ అయి ఉండడం మనందరి చాలా అదృష్టంగా భావించవచ్చు అనమాట. సో మహేష్ బాబు గారు నిన్ను 100 ఏళ్ళు ఇలాగే ఆరోగ్యంగా తను బాగుండాలి, ఇదే విధంగా పేద ప్రజలకు సాయం చేస్తూ ఈ చిన్నారులందరికీ కూడా గుండె ఆపరేషన్లు చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాట్స్ ఆఫ్ మహేష్ బాబు గారు. నమస్తే.